ఒక డబ్బు అనేది A:B ఒక నిష్పత్తిలో డిస్ట్రిబ్యూట్ చేశాను. ఏ నిష్పత్తి సార్? 7:12. B:C ఏ నిష్పత్తిలో చేశాను? 8:5. 8:5. నవ్వు ఇక్కడ చూడండి సార్, లెఫ్ట్ సైడ్ ఏమో రెండో వాల్యూ B, రెండో దాంట్లో ఫస్ట్ వాల్యూ B. ఈ రెండు సేమ్ ఉన్నాయి. కానీ ఇక్కడ 12, 8 ఇక్కడేమో BB సేమ్ కనబడుతుంది, ఇక్కడేమో 12, 8 సేమ్ కనబడట్లేదు. సో దాన్ని సేమ్ చెయ్యండి. సేమ్ ఎలా చేస్తాము? 12, 8 ఈ రెండు సహజ సంఖ్యలు ఎక్కడ ఈక్వల్ అవుతాయి? 24 అనే నంబర్ దగ్గర ఈక్వల్ అవుతాయి. అంటే దీనిని 2 తోటి లబ్ధం చెయ్యండి, దీనిని 3 తోటి లబ్ధం చెయ్యండి. సార్ ఎందుకు సార్ చేస్తున్నారు? ఇక్కడ B ఉంది, ఇక్కడ B ఉంది. BB రెండు సేమ్ కావాలి. 7 రెండ్ల 14, 12 రెండ్ల 24, ఇక్కడ 8 మూళ్ళ 24, 5 మూళ్ళ 15, 5 మూళ్ళ 15. అంటే A:B:C ఏ నిష్పత్తిలో ఉంది? 14:24:15. A:B:C ఏ నిష్పత్తిలో ఉంది? 14:24:15. ఇది అందరికీ ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. ఇక్కడ B ఉంది, ఇక్కడ B ఉంది, ఈ రెండు సేమ్ ఉండాలి. 12, 8 సేమ్ లేవు, సేమ్ చెయ్యండి. 12, 8 యొక్క కాసాగేంటి? 24. దీన్ని 2 తోటి లబ్ధం చేశాను, దీన్ని 3 తోటి లబ్ధం చేశాను. ఆన్సర్ ఏమొచ్చింది? 14:24:15 వచ్చింది. క్వశ్చన్లో ఏమన్నాడు? ఏకి సికి మధ్యలో తేడా, ఏకి సికి మధ్యలో తేడా యాక్చువల్గా అయితే 1, కానీ క్వశ్చన్లో ఏమన్నాడు? 214 అన్నాడు. 1 4 అయింది, అంటే ఇంటూ 4. క్వశ్చన్ ఏమన్నాడు? మొత్తం ఎక్స్ వాల్యూ ఏంటి సార్? A+B+C. 4 + 4 8, 8 + 5 13, 3 4s are 2. అంటే ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి? 11342. 11342. ఏమీ క్యాల్కులేషన్ ఏమీ చెయ్యొద్దు సార్. ఫస్ట్ Bని ఈక్వల్ చేశాను. Bని ఈక్వల్ చేస్తే ఇది ఎంత అయింది? 14:24:15 అయింది. 14:24:15. ఈ రెండిటి మధ్య తేడా ఎంత? 1 కాస్త ఎంత ఇచ్చాడు? 214 ఇచ్చాడు. 214 ఇచ్చాడు అంటే 1 4s are 4. 1 4s are 4. ఆన్సర్ని మొత్తాన్ని 4 తోటి లబ్ధం చెయ్యాలి. ఓన్లీ యూనిట్ డిజిటే చూడండి. ఎక్స్ అనే మొత్తం అమౌంట్ ABCకి డిస్ట్రిబ్యూట్ చేశాను కాబట్టి ఈ 3 కూడితే నాకు ఎక్స్ వాల్యూ వస్తుంది. 4 + 4 8, 8 + 5 ఎంత? 13. 3 ఆ 3 యూనిట్ డిజిట్ని 4 తోటి లబ్ధం చేస్తే 3 4 12. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత? 2.